మంచి ఎల్లో కలరు అస్సాం ఖాదీ అండి. సూపర్ అంటే సూపర్గా ఉంది. చాలా రోజుల్లో గ్యాప్ తర్వాత మనం అస్సాం ఖాదీ చేస్తున్నాము. ఇవి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి. 120 కౌంట్ ఉంటుంది. చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటాయి. చాలా లైట్ వెయిట్ ఉంటాయండి. వీవింగ్ అయితే ఇది కూడా జామ్దాని వీవింగే వస్తుంది. ఇదిగోండి పళ్ళులో వచ్చేసి ఇలా ఉంది వీవింగ్. జారిపోతున్నట్టు పట్టుకోవాలి. రివర్స్ చేసి చూపించు. ఇదిగోండి జామ్దాని వీవింగే ఇది కూడా. ఈ టాజిల్స్ అయితే ఇంకా చెప్పనవసరం లేదండి, చాలా అందంగా ఉంటాయి. శారీ అంతా అయితే ఇదిగోండి ఇట్లా గ్రీన్ అండ్ క్రీమ్ కలర్ బుటాలు వస్తాయి. బోర్డర్ వచ్చేసి ఒక 1 ఇంచ్ లైట్ బ్రౌన్ కలర్ బోర్డర్ ఉందండి. ఈ శారీస్ అన్నిటికీ కూడా బ్లౌజెస్ మోస్ట్లీ రన్నింగ్ బ్లౌజెసే వస్తాయి. ఇదిగోండి రన్నింగ్ బ్లౌజ్. గ్రే కలర్ అండి. ఇదిగోండి పళ్ళులో అలా ఒక పూల కుండీలాగా వస్తుంది. శారీ అంతా కూడా వైట్ బుటాలు ఉంటాయండి. మంచి గ్రే షేడు. పళ్ళులోనేమో కొంచెం రస్ట్ కలర్ లాంటి కలర్ కూడా యాడ్ అయింది. టాజిల్స్ చూడండి అసలు ఎంత బాగున్నాయో. చీర వేయగానే బాగా సెట్ అయ్యాయి. నీట్గా కనిపిస్తున్నాయి. ఒక 1 ఇంచ్ ప్లెయిన్ బోర్డర్ ఉంటుందండి. లైట్ బ్రౌన్ కలరు. శారీ అంతా బుటాలు ఇలాగే ఉంటాయి. లోపలికి వెళ్ళాకేమో కొద్దిగా పల్చగా ఉంటాయండి, దూరంగా ఉంటాయి. ఇదిగోండి బ్లౌజు. కొన్నిటికి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి కంప్లీట్గా. ఓన్లీ ఈ బోర్డర్ తప్ప ఏమీ ఉండదు. కొన్నిటికి ఏమో ఇలా హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది. కొన్ని ఏమో శారీలో వచ్చిన బుటాలే రన్నింగ్గా కంటిన్యూషన్ వస్తాయి. ఎలాగో మనం రకరకాల బ్లౌజులు పేరప్ చేసుకుంటాం కాబట్టి ఈ బ్లౌజ్ తీయకపోయినా పర్వాలేదు. కాకపోతే బాగా హైటు పర్సనాలిటీ ఉంటే ఉంచుకోండి, బ్లౌజు లేకపోతే కనుక తీసేయండి. ఎందుకంటే చీరలు హైట్ విడ్త్ అన్నీ కూడా చాలా పెద్ద చీరలు వస్తాయి ఇవి. అందుకని అసలు కుచ్చిళ్ళకు డోకా లేదు, బాగుంటాయి. టొమాటో పింక్ అండి. ఇలా 3 బంచెస్ లాగా, 2 బర్డ్స్ ఒక చెట్టు అలా 3 బంచెస్ లాగా ఇచ్చారు. టాజిల్స్ చూడండి కలర్స్ భలే ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి. అలాగే ఈ శారీకి ఒక 1 ఇంచ్ బ్రౌన్ కలర్ ప్లెయిన్ బార్డర్ వస్తుందండి. బుటాలేమో గ్రీన్, వైట్, బ్లూ ఈ కలర్ బుటాలు జామ్దాని వ్యూతో చక్కగా జంట బుటాలలాగా ఇలా వచ్చాయండి. శారీ అంతా కూడా లోపల కుచ్చేళ్ళకి వెళ్ళే కొద్దీ కొంచెం పలచగా ఉంటాయి. బ్లౌజ్ ఏమో ఇదిగోండి హ్యాండ్స్ కలర్ ఇచ్చారు. చాలా బాగుందండి ఈ కలర్ కూడా. ఫ్యాబ్రిక్ గురించి అయితే ఎలాంటి కంప్లైంట్ ఉండదండి. చాలా సాఫ్ట్ అండ్ స్మూత్. 120 కౌంట్. వెరీ వెరీ లైట్ వెయిట్. ఇది క్రీమ్ కలర్తో కొంచెం మస్టర్డ్ కలర్ కలనేత అండి. బిస్కెట్ కలర్లో డార్క్ మస్టర్డ్ కలర్ దగ్గరగా ఉంటుంది. క్రీమ్ కలర్తో కలనేత. పళ్ళు చూసారా భలే డిఫరెంట్గా ఉంది కదా. ఒక చెట్టు పైన 2 పక్షులు, ఒక బేబీ బర్డ్. భలే క్యూట్గా ఉంది. అంటే లోపల చెట్టు త్వరలో నుంచి బయటకు చూస్తున్నట్టుగా సూపర్గా ఉంది. చూడండి నిజంగా అసలు ఆర్ట్ ఎంత బాగుందో. శారీ అంతా ఇదిగోండి ఈ కలర్స్లో బుటాలు ఇక్కడ దగ్గరగా ఉన్నాయి కదా, కుచ్చెళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు కొంచెం దూరంగా ఉంటాయి. ఏంటో అన్నిటికీ బ్రౌన్ బార్డరే ఇచ్చారు. 1 ఇంచ్ బార్డరు. పళ్ళు అయితే ఇట్లా బాక్స్ లాగా వచ్చింది చూసారా. అదిగోండి బ్లౌజు. ఇదిగోండి పళ్ళుకి బాక్స్ లాగా గీతలతో ఇచ్చి వాటి మధ్యలో ఈ డిజైన్ ఇచ్చారు. గ్రీన్ కలర్ అండి. ఈ డిజైన్ మనం ఇంతకుముందు ఒక కలర్లో చూసాము. గ్రీన్ కలరు. పళ్ళులో ఇట్లా వైట్ లైన్స్గా ఒక 6 లైన్స్ ఇచ్చారు. తర్వాత ఇదిగోండి ఒక కొమ్మ పైన 2 బర్డ్స్, అట్లా 3 సెట్స్ అన్నమాట. బంచెస్ లాగా ఇచ్చారండి. ఇక టాజిల్స్ అయితే ప్రతి చీరకి చాలా అందంగా ఉన్నాయి. ఇదిగోండి శారీ అంతా బుటాలు ఇలా వస్తాయి. లోపలికి వెళ్ళిన కొద్దీ కొంచెం పల్చగా ఉంటాయండి. లైట్ క్రీమ్ అండ్ బ్రౌన్ మిక్స్ అయిన షేడ్ లాగా బార్డర్ ఇచ్చారు.
బ్లౌజ్ అయితే ఇదిగోండి ఇలా ఉంటుంది. హ్యాండ్స్కి ఇట్లా కొంచెం జరుపునా నైట్, ఇదిగోండి హ్యాండ్స్కి ఇలా ఇస్తున్నారు. నా ఫేవరెట్ బ్లాక్ అండి. ఎంత బాగుందంటే అంత బాగుంది. బ్లాక్ పైన రెడ్ గ్రీన్ ఎల్లో కాంబినేషన్. ఇంకా చెప్పేది ఏముందండి, చాలా చాలా బాగుంది. రామచిలుకలో ఒక కొమ్మ మీద కూర్చున్నట్టుగా అలా 4 సెట్స్ ఇచ్చారు. పళ్ళులో ఎడ్జ్లోనేమో రెడ్ కలర్ గీతలు. ఇంకా టాజిల్స్ అయితే చెప్పనవసరం లేదు. అలాగే రెడ్ కలర్ బోర్డర్ వచ్చిందండి, 1 ఇంచ్ బోర్డర్. మధ్యలో అంతా కూడా జామ్దాని వ్యూతో రెడ్ అండ్ గ్రీన్ బుటాలు ఉన్నాయి. ఈ శారీ బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. ఆల్ ఓవర్ బుటీలు వచ్చేసాయండి బ్లౌజ్లో. చూడండి, సపోటా బ్రౌన్లో డార్క్ కలర్ అండి. సపోటా లోపల కలర్ కాదు, పైన తొక్క కలరు. 2025 కలర్ ఇది. ఇదా? అసలు ఎంత బాగుందో. నేను అన్నాను కదా ఇంతకు ముందే. నువ్వు అన్నావు, ఆ తర్వాత ఫ్యూ డేస్కి అఫీషియల్గా డిసైడ్ అయింది. నువ్వు ఎలా గెస్ చేసావు? అంటే ఇవి ఎక్కువ తయారు చేస్తున్నారు కదా ఈ కలర్ అని నాకు అలా అనిపించింది. మన కస్టమర్స్ కూడా ఈ కలర్ ఎక్కువ కొంటున్నాను. నీ రాగి జావకు కనెక్ట్ అయ్యారు. చాలా బాగుందండి కలర్ అయితే. నాకు తెలిసి అస్సాం ఖాదీలో ఫస్ట్ టైం వచ్చింది కలర్. సూపర్గా ఉంది. అసలు ఈ కొంగలు చూడండి ఎంత బాగున్నాయో. మధ్యలో ఇలా కొంచెం పిచ్చివాయి స్టైల్లో లోటస్ ఫ్లవర్స్, కింద అంతా వాటర్ లాగా చాలా బాగుంది. ఇదిగోండి ఫిష్లు, చాలా బాగుంది. అంటే పాండ్ కాన్సెప్ట్. అదిగోండి టాజిల్స్. నేను ఈ చీరలు ఇప్పటికే 2 తీసుకున్నానండి, కానీ ఇంకా ఇంకా మనసు లాగేస్తుంది. ఎందుకో తెలుసా, డిజైన్లు ఒక ఎత్తు, ఫ్యాబ్రిక్ కంఫర్ట్ ఒక ఎత్తు అండి. ఆల్రెడీ కొనుక్కున్న వారందరికీ తెలుసు. ఫ్యాబ్రిక్ కంఫర్ట్ ఒక ఎత్తు. ఈ కంఫర్ట్ కోసం ఎన్ని చీరలైనా కొనుక్కోబుద్ది అవుతుంది, అంత బాగున్నాయి. ఇక్కడ వచ్చేసి పింక్ గ్రీన్, పింక్ కూడా కాదు కొంచెం పీచ్ షేడ్, వైట్ గ్రీన్, ఈ కలర్స్లో మధ్యలో బుటాలు వచ్చాయండి. డార్క్ క్రీమ్ కలరు బార్డర్ వచ్చింది. బ్లౌజ్ చూడండి, ఇదిగోండి చాలా బాగుందండి చీర. కలనేత అండి ఇది, కొంచెం ఒకలాంటి గ్రీన్ షేడ్కి కలనేత, చాలా బాగుంది. అసలు శారీని మించి టాజిల్స్ ఉన్నాయి చూడండి, వైట్ గ్రీన్ అండ్ పింక్, అద్భుతంగా ఉన్నాయి. ఈ డిజైన్ మనం ఇందాక కూడా చూసాము, పళ్ళు డిజైన్ ఇట్లా బాక్స్ టైప్లో వచ్చి 2 చెట్లు లాగా చాలా చాలా బాగుంది. లైట్ కొంచెం బ్రౌన్ షేడ్ లాగా ఒక 1 ఇంచ్ బోర్డరు. ఇదిగోండి 3 కలర్స్లో బుటాలు, చాలా చాలా బాగుంది చీర. ఇదిగోండి బ్లౌజు. మీకు జామ్దాని వ్యూ క్లియర్గా తెలుస్తుంది చూడండి. డెఫినెట్లీ ఈ కలర్ ఎవరి దగ్గర ఉండుండదు. చాలా బాగుంది కలర్. అసలు ఎంత ప్లెజెంట్గా ఉందో చూసారండి ఈ చీర. స్కిన్ కలర్ పైన క్రీమ్ అండ్ బ్లూ కాంబినేషన్లో ఇలా ఒక పాట్ డిజైను, ఫ్లవర్ పాట్ లాగా ఇందాక చూసాం మనం ఈ డిజైన్ని వేరే చీరలో. భలే ఉంది అసలు, చాలా బాగుంది. అంటే ప్లెజెంట్ అండి, అబ్సల్యూట్లీ ప్లెజెంట్ లుక్, ఇంకా అంతే. ఇది పళ్ళు. శారీ అంతా ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. అయ్యో ఫోల్డ్ అయిపోయింది, అటు తీస్తే ఇటు ఫోల్డింగ్ పడింది. ఇదిగోండి శారీ అంతా ఇలా బుటాలు ఉంటాయి. లోపలికి వెళ్ళిన కొద్దీ కొంచెం దూరంగా మీకు స్కిన్ కలర్లోనే కొంచెం డార్క్ షేడ్తో ఇట్లా బోర్డరు. ఇదేమో బ్లౌజ్ హ్యాండ్స్కి ఇట్లా ఇచ్చారు లైన్గా. చాలా చాలా బాగుందండి, ప్రశాంతమైన చీర అసలు. బ్లూ కలర్ అండి, రెగ్యులర్ బ్లూ కాకుండా ఒక డిఫరెంట్ షేడ్. అక్కడక్కడ ఇలా ఫ్లవర్స్ లాగా ఇచ్చేసారు. పళ్ళు డిఫరెంట్ స్టైల్లో మల్టీ కలర్తో, పీచ్ కలరు, పింక్, స్కిన్ కలరు, వైట్, అట్లా ఫ్లవర్స్ అండి. అలాగే టాజిల్స్ 1 ఇంచ్ బ్రౌన్ కలర్, లైట్ బ్రౌన్. ఇది బ్రౌన్ అని కూడా చెప్పలేము, క్రీమ్ కలర్లో ఒక మురికి రంగులాగా అనమాట. గ్రీన్ కలర్ అలాంటి షేడు, గోధుమ కలర్లో డార్క్ ఆ బోర్డర్ అండి. శారీ అంతా ఇలా బుటాలు ఉంటాయి. ఇక్కడ పళ్ళు దగ్గర ఒత్తుగా ఉన్నాయి కదా, ఫ్రిల్స్ దగ్గరికి వెళ్ళేటప్పటికి కొంచెం పలుచగా ఉంటాయండి. బ్లౌజ్ చూపించినాను.
ఇదిగోండి బ్లౌజు, ఇది రన్నింగ్ బ్లౌజే వచ్చింది. సూపర్గా ఉందండి, కలర్ అయితే చాలా చాలా బాగుంది. చూసారు కదండి, అసలు ఇంట్రో అంటూ లేకుండా డైరెక్ట్ స్టార్ట్ చేస్తాను కదా ఈ వీడియో. ఇవాళ ఇంకా టైం అయిపోతుంది. నేను ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ ఈ చీరలు చూపించాలని లాస్ట్ మినిట్లో షూట్ చేశాను. నా ఫేవరెట్ శారీస్ ఇవి, చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. అస్సాం ఖాదీ శారీస్ అండి. పొందూరు ఖాదీకి దీనికి ఎలాంటి సంబంధం లేదు, ఇవి అస్సాం ఖాదీ. అలాగే 120 కౌంటు, చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటాయి. మీకు కావాలి అంటే ఇలాగే కట్టుకోవచ్చు, లేదంటే స్టార్చ్ కూడా పెట్టుకోవచ్చు. ఇవి శారీస్ హైట్ కానీ ఇలా విడ్త్ కానీ చాలా కంఫర్టబుల్గా ఎక్కువ వస్తుంది. అంటే జనరల్గా నేను 5'8.5" హైట్కి నాకు కొన్ని చీరలు సరిపోవు. అసలు ఈ చీరలు అయితే ఇంకా అసలు కళ్ళు మూసుకొని కొనుక్కోవచ్చు. నాకు అందుకనే నాకు అన్ని విధాలుగా కంఫర్టబుల్గాను పర్ఫెక్ట్గాను అనిపించే చాలా నచ్చేస్తున్నాయి. రోజంతానండి 24 అవర్స్ మీరు ఈ చీర కట్టుకొని ట్రావెల్ చేసినా మీకు విసుగు చిరాకు రాదు. మండు టెండలో 45 డిగ్రీలు 50 డిగ్రీల్లో కట్టుకున్నా ఇలా చెమట తుడుచుకున్నారంటే ఒక చుక్క ఉండదు. అంత ప్యూర్ కాటను. అలాగే మీ స్కిన్ కూడా డ్యామేజ్ అవ్వదు, అంత సాఫ్ట్ అండ్ స్మూత్. కొనుక్కున్న వారందరికీ తెలుసు, ఆల్రెడీ కొత్తగా కొనుక్కునే వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. ఇదంతా కూడా రాబోయేది సమ్మర్ కాబట్టి ఇంత క్లియర్గా చెప్పాను. చాలా బాగుంటాయండి, ఎలాంటి డౌటు లేదు. 5000లో అద్భుతమైన చీరలు ఇవి. అస్సాం ఖాదీ 120 కౌంట్. పొందూరు ఖాదీకి దీనికి ఎలాంటి సంబంధం లేదు, నేను మళ్ళీ చెప్తున్నాను. నాకు ఫేవరెట్ శారీస్. మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.